మత్తయి సువార్త 5:48 ముందు వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 5:48 ఏముంటుందంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండదురు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఫుల్ఫిల్నెస్, అంటే పూర్తిగా పరిపూర్ణంగా. మీరు మన ఇంట్లో ఎవరికైనా భోజనం పెట్టినప్పుడు మనం అంటాం, మీరు ఫుల్గా తినండి, ఇంకా చెప్పాలంటే ఏమంటాం, తృప్తిగా భోంచేయండి అని చెప్తాం కదా. ఈ భక్తి జీవితం కూడా మనకు ఎలా ఉందంటే పరిపూర్ణంగా ఉండాలంట. పరిపూర్ణమైన భక్తి. మన దేవుడు ఎలాంటివాడంటే పరిపూర్ణుడు. ఆయన ఇస్తే సమృద్ధిగా ఇస్తాడు, ఇవ్వకపోతే ఇవ్వడు. హెచ్చిస్తే హైగా ఇస్తాడు, బాగానే హెచ్చిస్తాడు. ఇక తగ్గించేదానికి ఇక ఎవరు హెచ్చించలేరు. అందుకని బైబిల్ ఉంది కదా, ఆయన హెచ్చిస్తే ఎవరు తగ్గించలేరు, ఆయన తగ్గిస్తే ఎవడును. కనుక మనము పర్ఫెక్ట్, దాన్ని ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ ఫుల్ఫిల్నెస్ అని ఈ మాటలు వస్తూ ఉంటాయి. అనగా సంపూర్తిగా ఉండాలి. ఏదైనా మనం ఏ విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండాలో, ఈ భక్తి జీవితం పరిపూర్ణంగా ఉండాలి అంటే, పరిపూర్ణంగా ఉండాలంటే ఏ విషయాల్లో మనం పర్ఫెక్ట్గా ఉండాలో ఈ లేఖనాల ద్వారా మనం చూద్దామా. పర్ఫెక్ట్గా ఉందాం, చెప్పండి. పరిపూర్ణంగా ఉందాం, అసంపూర్ణంగా ఉండమాకండి. ఆ బైబిల్ చెప్తుంది కదా, ఇంటే వెచ్చగన్నా ఉండు, చెప్పండి, చల్లగానైనా ఎటు కాకుండా ఉండవద్దు. ఉంటే క్రైస్తవుడిగా ఉండు, భక్తుడిగా ఉండు, ప్రార్థనాపరుడుగా ఉండు, లేదా కలిసిపో లోకంలో. అటన్ను ఉండిపో, ఇటన్నుండు అటన్ను, ఎటు కాకుండా ఎటు కానివాడుగా ఉండమాకండి. ఒకసారి ఒక ఆయన, ఒక పెద్ద ఆయన సాతానుడు మగోడా ఆడదా అని ప్రశ్నించాడు. మగోడా ఆడదా? అప్పుడు దానికి ఏం సంబంధం చెప్పారంటే, ఆ అవతల మేము సాతానుడి కొద్దివాడు అన్నాం. అంటే కొద్దివాడు అంటే అర్థం ఏంటి? అటు ఆడ కాదు, ఇటు మగవాడు కాదు, ఎటు కానోడు. అంటే ఎటు కాని వాళ్ళని సాతాను కింద పోలుస్తారు, తెలుసా మీకు? అందుకని దేవుడు చెప్తున్నాడు, వెచ్చగన్నా ఉండు, చల్లగానన్నా ఉండు, నులివేసుకుండా మాక. ఫుల్ఫిల్నెస్, పర్ఫెక్ట్గా ఉండాలా. ఏ విషయంలో ఎలా ఉండాలో చూద్దాం. ఇప్పుడు 1 యోహాను పత్రిక 4:18 ఉంటుంది, ప్రేమలో పర్ఫెక్ట్గా ఉండాలంట. ఎలా ఉండాలండి? ప్రేమలో, చెప్పండి, ప్రేమలో పరిపూర్ణంగా ఉండాలి. ప్రేమిస్తే తట్టుకోలేరే అవతల దేవుని ప్రేమ. సరే, ఇంతకీ ఈ ప్రేమ, లోకములో అనేక ప్రేమలన్నీ అవన్నీ చాలా వరకు తెలిసి పాట కూడా పాడేశారు. ఏమని? ధరలోని ప్రేమలన్నీ స్థిరము కావు, తరిగిపోను క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు అని తెలుసుకుని పాడేశారు, పాటలు కూడా పాడేశారు. కనుక అసలు ఈ దైవ ప్రేమ అంటే ఎలాంటిది? ఒక మాట చూడండి, 1 యోహాను పత్రిక 2:5 ఉంది, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలోనే దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను. అంటే అర్థం ఏంటంటే, వాక్యమును గైకొనే వారే నిజమైన ప్రేమ పూర్ణులు. అంటే వాక్యమును గైకొనటమే ప్రేమలో పరిపూర్ణము చెందినవాడు. పరిపూర్ణ ప్రేమ అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యమును గైకొనటమే పరిపూర్ణమైన ప్రేమ. ఇంకా మనం చూసినట్లయితే పరిపూర్ణమైన విశ్వాసం అని ఉంది. యాకోబు పత్రిక 2:22 ఈ 2వ పాయింట్ చదువుతాను చూడండి. పరిపూర్ణమైన ప్రేమ అంటే వాక్యమును ఎవరు గైకొంటారో అదే పరిపూర్ణమైన ప్రేమ. ఇదిగోండి, ఇప్పుడు చెప్తున్నా చూడండి, 2:22 పరిపూర్ణ విశ్వాసములో పరిపూర్ణం అంటే ఏంటంటే, అక్కడ అబ్రహాము గురించి 2:22 ఉంది. యాకోబు రాసిన 2:22 అక్కడ ఏముంది చూడండి,
క్రియల మూలముగా తన విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. క్రియల మూలంగా అబ్రహాము అని పేరు పెట్టుకుంటే అవనేది భక్తుడు. అబ్రహాము దేవుని కోసం విడవలసిన విడిచాడు, ఇవ్వవలసిన ఇచ్చాడు. ఇవ్వాలని ఏం విడిచిపెట్టాడు అబ్రహాం గారు? ఆదికాండం 12 మొదట్లో ఉంటుంది, 3 విడిచిపెట్టాడు. ఏంటండి? తండ్రి ఇల్లు, బంధువులు, దేశాలు. తండ్రి ఇల్లు, బంధువుల్ని, దేశాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించిన ప్రాంతానికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇవ్వగా దేవుడు కొడుకునిస్తే ఆ కొడుకుని దేవుడు తిరిగి మళ్ళీ అడిగాడు. అడిగితే ఏమన్నాడు? ఇవ్వాలన్నాడా, ఇద్దామన్నాడా, ఇవ్వనన్నాడా? అది దేవుడు ఇవ్వాలనుకో, దేవుడు ఇచ్చింది. దేవుడు ఏం చెప్తే చేశాడు. దేవుడు వదిలేయమన్నది వదిలేశాడు. ఇదే క్రియలతో కూడిన విశ్వాసం. విశ్వాసి అని పేరుంది, కానీ క్రియలు లేకపోతే సచ్చిన శవం లాంటిదే భక్తి జీవితం. అది ఊహించుకుంటే చాలా బాధేస్తుంది నాకు. ఎవరికైనా బాధేస్తుంది. ఎవరైనా మనల్ని, నన్ను కూడా కలుపుకుంటా, నువ్వు బతుకున్నా ఒకటే, సచ్చినా ఒకటే అన్నారు అనుకో, ఎలా ఉంటుంది ఆ మాట? చల్లగా ఉంటుందా? ఆయుష్కాంతం అలాగ ఉంటుందా? చెప్పండి, మాట్లాడరే. కోపం రావట్లేదా? నీ భార్య కానీ నువ్వు సచ్చిన ఒకటే బతికిన ఒకటి అందనుకో, మగతనం అప్పుడు వచ్చేది ఎక్కడలేని కోపం. ఆడదాన్ని అంటే భర్త కానీ అన్నాడు అనుకో, ఆ స్త్రీలు అసలు ఆగరేక. ఇక అట్లాగే దేవుని దృష్టిలో కూడా క్రియలు లేకుండా, ఎవరు క్రియలు లేకుండా విశ్వాసులుగా రుజువు అవ్వలేరు. నీ విశ్వాసం క్రియల ద్వారా కనపరచాలి. అబ్రహాము అలా కనపరిచాడు. అదే పరిపూర్ణమైన విశ్వాసం. విశ్వాస పరిపూర్ణం అంటే అర్థం ఏంటంటే క్రియలు చూపించాలి, మాట చూపించాలి, చేసి చూపించాలి. నేనైతే చాలామంది మాటలతోనే మైమర్పించి పనికిమాలిన జాతిని, పనికిమాలిన మనుషుల చేత విసిగిపోయి చెప్పేది ఒకటి, చేసేది మీరు కూడా ఇసుకుంటారేమో. దేవుడు అంతకంటే ఇసిగిపోయి ఆయన అంటున్నాడు, క్రియలో లేని విశ్వాసం మృతం, సచ్చిన శవం. అందుకని క్రియలు కలిగిన భక్తి జీవితం, క్రియలతో కూడిన విశ్వాసమే పరిపూర్ణ విశ్వాసం అండి, పర్ఫెక్ట్ ఫెయిత్. మూడవదిగా చూస్తే హెబ్రీ పత్రిక 6:11 ఉంది. హెబ్రీ రాసిన పత్రిక 6:11, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణముగా నిమిత్తం మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాను. ఏమిటండి ఈ మాట? మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టు కనపరచాలి. ఏమిటి ఆ తుదమట్టు కనపరి? ఇంతకుముందు మనం ఏదైతే ఉన్నామో ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఆసక్తిగా ఉన్నామో, ఏ విధమైన ఆతృత కలిగి ఉన్నామో, ఆకలితో ఉన్నామో, భక్తి అనగా, ప్రార్థన అనగా, దేవుని సేవ అనగా, పరిచర్య అనగా, దేవుని మందిరానికి అనగా, దేవుని దైవికంగా ఏ విధమైన ఆసక్తి కలిగి ఉన్నామో దానిని అంటే కడవరకు కొనసాగించాలి. అదే నిరీక్షణ, నీ పరిపూర్ణ నిరీక్షణ. ఇక 4వదిగా మనం చూస్తే 2 కొరింథీ పత్రిక 12:9 ఉంటుంది. పరిపూర్ణ బలం ఏంటి? పర్ఫెక్ట్ స్ట్రెంగ్త్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ పర్ఫెక్ట్. ఏమిటది? అపోస్తలుడైన పౌలు గారి కంట బలహీనతలు వచ్చినాయి. ఆ బలహీనత పోవాలని ప్రార్థన చేసేది దేవునికి. దేవుడు అన్నాడు, నా కృప ఉంది, ఆ బలహీనత అలాగుంటుంది, నువ్వేం బాధపడమాక, నేను ఉన్నాను కదా. బలహీనత ఉంటేనే నువ్వు నా మాట వింటావు. అది ఆ బలహీనత నీకు లేదు, ఆ ముళ్ళు నీకు పెట్టలేదు అనుకో, నువ్వు ఆగో. ఎందుకంటే నీకు కలిగిన ప్రత్యక్షతలు అనేకంగా నేను నీకు ఇచ్చిన వరాల ఫలాలు.
అందుకని నేను ఒక ముళ్ళు పెట్టాను, చింపబడి చెడిపోకుండా, గుర్రము పాడవకుండా, గుర్రం అటు ఇటు గంతు లేకుండా దానికి కళ్ళు మీద పెడతావో నీకు కూడా ఒక ముళ్ళు పెట్టాను. అప్పుడు సరే, అప్పుడు ఆయన అంటాడు, ఎప్పుడైతే నేను బలహీనంగా ఉన్నాను క్రీస్తు శక్తి అప్పుడే నన్ను కమ్ముకుంటుంది కనుక నేను ఇప్పుడు బలవంతుడిని అంటాడు. అంటే అర్థం ఏంటి చూడండి, ఇప్పుడు మనము ఆహార బలంతో బతుకుతున్నాం, అవునా? ఆహారం భోజనం చేసాం. అందుకని ఎవరైనా కొంచెం నీరసంగా కనపడ్డారనుకో, తినలేదా, ఇంకా భోజనం చేయలేదా అంటారు, టిఫిన్ చేయలేదా, తింటావా అని అంటాం. ఎందుకు? మొహంలో తెలిసిపోద్ది. సరే, ఈ ఆహార బలంతో తిన్నాక అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వచ్చినప్పుడు ఏమైపోతాం? ఈ ఆహారం మీద ఇష్టం ఉండదు, అప్పుడు రోగిష్టులు తినలేము. అప్పుడు ఏ బలం కావాలి? అప్పుడు మరి మనం బతకాలంటే మందుల బలం. ఏంటవి? మెడిసిన్ తర్వాత ఇక అయిపోయింది. సరే, ఇక్కడ ఈయన చెప్పేది ఏంటంటే, బైబిల్ దేవుడు చెప్పేది ఏంటంటే, మందుల బలమైన, ఆహార బలమైన, మంది బలమైన, డబ్బు బలమైన, ఏ బలమైన దేవుని బలం లేకుండా మనం బలం పరిపూర్ణం కాదు, అంటే సంపూర్ణ బలం కాదు. ఇప్పుడు ఉదయాన్నే టిఫిన్లు చేసి వచ్చారు, ఏదో కొంచెం ఉపశమనం. కానీ దేవుడే నన్ను బలపరచిపోతే మాత్రం ఈ టిఫిన్ చేసినా, నువ్వు ఎన్ని ఫ్రూట్స్ తిన్నా, ఎలాంటి మంచి ఖరీదైన ఆహారం తిన్నా, దేవుడు నిన్ను బలపరచాలి. అదే నీ బలం, అదే మన బలం. ఆమేన్. అదే పరిపూర్ణమైన, చెప్పండి, పరిపూర్ణమైన బలం. అందుకని పౌలు అపోస్తలుడు గారు అంటాడు, నన్ను బలపరచు వాని బట్టి నేను సమస్తమును చేయగలను. దేవుడు నన్ను బలపరచునుగా కానీ ప్రార్థన చేసుకోవాలి మనం. ప్రభువా, నన్ను బలపరచయ్యా, నా దేహాన్ని బలపరచు, నా ఆరోగ్యాన్ని బలపరచు, నా కుటుంబాన్ని బలపరచు, ఆర్థికంగా బలపరచు, ఆత్మీయంగా బలపరచు, శారీరకంగా బలపరచు, ఈ లోకపరంగా నన్ను బలపరచు ప్రభువా, బలహీనయ్యా, ఎన్నిక లేనివాడు ప్రభో అని గోజాడాలి. అప్పుడు దేవుని బలము మనం కమ్ముకోండి. చూడండి, దావీదంత గొప్ప యుద్ధశాలే పాటలు పాడాడు కదా. మనం మీకు కొన్ని పాటలు గుర్తు, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది. చూడండి, అంత యుద్ధశాల పాట పాడి. మనం ఈ పాట వాళ్ళని చెప్పండి, దావీదుని మనం పక్కన పెడితే మనం ఎందుకని పనికొస్తాం అసలు? అలాంటి వాడే పాటలు పాడుతున్నాడు. ఏమని? యెహోవా నా బలమా. మరి నీ బలం ఏంటో? మరి మన బలం ఏంటి? డబ్బా కాదు, ఆరోగ్యమా కానే కాదు, మందా అబ్బే. మంది నువ్వు మంచుకున్నంత వరకే. ఏ కులంలోనైనా, ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా, మనుషుల్లోనైనా అంతే, జంతువుల్లో కూడా అనమాట. పెద్ద పులి అంట, పులి బాగా తనకు ఆరోగ్యం ఉన్నంత వరకు, తన హుషారు ఉన్నంత వరకు వేటాడికి వస్తే తన పిల్లలు పెడతాడు. అది ముసలిదామని. ఈ పిల్లలే దాని మనవల సంతానమైన చిన్న చిన్న పులులు వెళ్ళి ఇయ్యని పీకు కొట్టేస్తాయి. ఎందుకు? మీ ఇళ్ళల్లో చూస్తారు కదా, మన పెద్దోళ్ళు ఉంటారు కదా, ముసలోళ్ళు కొద్దిగా బాగా ఉండి వాళ్ళ దగ్గర ఏదైనా రూపాయి అంటే మనవరాళ్ళు నీళ్ళు తెచ్చిస్తారు, అన్నం పెట్టిస్తారు, అమ్మమ్మ అంటారు, నాన్నమ్మ అంటారు. రూపాయి లేదు, ఏమీ లేదు, అమ్మ నాకు చెప్పే కదాను ఆ ప్లేట్ ఇచ్చి కొడతారు. ఏంటే నీకు అన్నం కావాలా, ఏంటే నీకు టిఫిన్ కావాలా? మీరు చూడలేదు అనుకోండి, నేను చాలా చూశాను. అందుకని దేవుడు నన్ను బలపరచాలి. ఆమేన్. చెప్పండి, దేవుడు మనల్ని బలపరచును గాక. ఇక ఐదవదిగా మనకు పరిపూర్ణ సంతోషం. ఈ సంతోషం మనం ఒక రోజు సంతోషంగా ఉంటాం, రెండో రోజు మళ్ళీ బాధపడుతూ ఉంటాం. ఆమేన్. చెప్పండి, దేవుని స్తోత్రం. సంతోషం అసలు నేనేమని చెప్పాను ఏంటంటే, పరిపూర్ణమైన ప్రేమ అంటే ఏంటి, పరిపూర్ణమైన విశ్వాసం అంటే ఏంటి, పరిపూర్ణమైన నిరీక్షణ, పరిపూర్ణమైన, ఇప్పుడు సంతోషం గురించి చెప్తున్నా. పరిపూర్ణ బలం గురించి చెప్పాను, పరిపూర్ణ సంతోషం. ఇప్పుడు అంటే సంతోషమే, కానీ ఇదేంటి? ఫుల్ఫిల్ అంటే పర్ఫెక్ట్గా ఈ సంతోషం ఎవడు తీయకూడదు. కానీ
దేవుడిచ్చిన సంతోషం ఎవరు దొంగిలించలేరు. దేవుని స్తోత్రం. ఆమేన్. చెప్పండి ఆమేన్. దేవుడిచ్చే సంతోషం. చూడండి, 2 మాటలు చదువుతాను. 37వ కీర్తన 4లో చదువుతారండి. 37వ కీర్తన 4లో ఉంది, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. కీర్తన 2వ కీర్తన 11లో ఉంది, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడలాడుతూ వణుకుతూ సంతోషించండి. దేవుని దగ్గరలో సంతోషించండి, ప్రభువులో సంతోషం ఉంచండి. సరే, ఇంతకీ ఈ పరిపూర్ణ సంతోషం, సంపూర్ణ సంతోషం ఎలా వస్తుంది అంటే, మనకి ఎలా వస్తుంది ఇది అని మనం ఆలోచిస్తే, ఈ పరిపూర్ణమైన ఈ సంతోషం మనకు రావటానికి మనం ఏం చేయాలంటే వాక్యమును గైకొనాలంట. చూడండి, 1 యోహాను పత్రిక 1:4 ఏముందంటే, మన సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే మేము ఈ సంగతిలో రాయిచున్నాం. అంటే చాలామంది బైబిల్ వాక్యం వినాలి, ప్రసంగాలు వినటానికి సంతోషంగా ఫీల్ అవ్వాలి. కానీ సంతోషంగా ఫీల్ అవ్వాలి, అది మన సంతోషం. యేసుప్రభు చెప్పాడు 15 యోహాను సువార్త 15:11లో, నా సంతోషం మీలో ఉండాలంటే నా మాటలు మీకు చెప్తున్నా అంటాడు. ఇప్పుడు దేవుని సంతోషం మనలోకి రావాలంటే ఎలా వస్తుంది? ముందు మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. మీ పిల్లల్లో ఎవరైనా ఉద్యోగం సాధించాడు, అది మన అపాయింట్మెంట్ వచ్చింది, జాబ్లో జాయిన్ అయిపోమని, అది పెట్టుకుని వస్తున్నాడు. వచ్చినాక అతను ఏమి చెప్పకుండా, ఆయన మాట మనం ఏమి వినకుండా, అతనిలో ఉన్న సంతోషం మనకు ఎలా అర్థమవుతుంది? చెప్తేనే కదా, నాకు ఉద్యోగం వచ్చింది, ఇలా అయింది, వెళ్ళాను, నాకు ఇట్లా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు, నా జీతం ఎంతంట, నాకు క్వార్టర్ ఇస్తారంట, ఇవన్నీ చెప్పినప్పుడు ఆ మాటలు విన్నాక ఏమి జరుగుతుంది? మనకి సంతోషం. అది వినకుండా ఎలా వస్తుంది? అలాగే దేవుని మాటలు కూడా మనం వినకుండా సంతోషం ఎలా వస్తుంది? అదే యేసుప్రభు చెప్తున్నాడు, నా సంతోషం మీ యందు పరిపూర్ణం అవ్వాలని ఈ మాటలు, ఈ వాక్యం మీకు చెప్తున్నా అంటాడు. అందుకని బుధవారమైనా, శనివారమైనా, ఆదివారమైనా, కుటుంబ ప్రార్థన అయినా వాక్యం ఎందుకు చెప్తాం అంటే, దేవుని సంగతులు మన గుండెల్లోకి వస్తే మనకు సంతోషం ఉంటుంది. ఎందుకంటే ఆ వాగ్దానాలు పట్టుకుని, ఆ వాక్యాలు పట్టుకొని ప్రార్థన చేస్తాం. ఆమేన్. ఏమండి? తర్వాత ప్రార్థన ద్వారా సంతోషం ఏంటి? ప్రార్థన చేస్తే సంతోషం ఉంటుందా? అవును. యోహాను సువార్త 16:24లో ఉంది. యోహాను సువార్త 16:24 ఈ మాట మీరు చూస్తారు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడగండి. ఇంకా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయటం ద్వారా, ఏమండి, చాలా విషయాలు ఇక్కడ మనం చూస్తాం. కీర్తనలు 5:11లో, నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషింపజేసేది నీవేనయ్యా, సదాకాలం నీ మీద నా గురి నిలుపుతానయ్యా. 16వ కీర్తన 8-9 వచనాల్లో కూడా ఉంది, ఆయన సన్నిధిలోనే సంతోషం, సంపూర్ణ సంతోషం, పరిపూర్ణ సంతోషం. కీర్తనలు 16:11 ఉంది, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే సంపూర్ణంగా సంతోషిస్తాం. ఏమండి? కనుక మనం సంతోషించాలంటే ప్రార్థన, మన సంతోషం సంపూర్ణం అవ్వాలి. దేవునికి మహిమ కలుగాక. మరి ఈ సంతోషాన్ని ఇంకా పరిపూర్ణం చేయాలని మనం ప్రార్థన. తర్వాత ఇక మనం 6వ విషయం చెప్తున్నాను ఏంటంటే, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ఏదైనా అర్పించినప్పుడు దేవునికి సంతోషంగా అర్పించాలి. ఎట్లా అర్పించాలి? ఇది 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 24:10లో అక్కడ ఉంది. ఇంకా 2 కొరింథీ పత్రిక 9 కూడా మీరు చూస్తారు, ఉత్సాహంగా ఇచ్చువాని దేవుడు ఎంతో ప్రేమిస్తాడని. కనుక ఇక 7వది ఏంటంటే, దేవుడు చేసే అద్భుతాలను బట్టి సంతోషించాలి, మహోపకారాలను బట్టి. ఉదాహరణకి మన ఊహలకు అందనటువంటి ఏదైనా అద్భుతం ప్రభు చేశాడు, దాన్ని బట్టి ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిలో ఆనందించాలి, సంతోషంగా ఉండాలి. దేవుడు ఒకప్పుడు ఆహారం లేని మనకు ఆహారాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు బంధకాల్లో పడిన్నాం, రోగ బంధకాలు, మన బంధకాలు, ఆ కట్లన్నింటిని దేవుడు తెంపేసాడు. కట్టు సంతోషించాలి. ప్రభువా, నన్ను
రోగ బంధకాల నుండి, ఆర్థిక పేదరిక పరిస్థితుల నుండి నన్ను విడిపించేవయ్యా. ఎక్కడైతే హీనపరచబడ్డానో అక్కడ ఉన్నతంగా నన్ను గౌరవింపజేసేవు నాయనా. ఎక్కడైతే ఆహారం లేక అలమటించానో అక్కడే సమృద్ధైన ఆహారం. నా శత్రువులు ఎదుట నాకు నీవు విందు ఏర్పాటు చేసేవయ్యా. నీ కృతజ్ఞున్నయ్యా. యూదులు ఆ ఎస్తేరు కాలంలో వారికి పగవారిగా ఉన్న యూదుల మీద దేవుని కొరకు వచ్చినప్పుడు వాళ్ళు పండగ చేసుకున్నారు. అయ్యా, నా పగవారిని, నా శత్రువుల్ని దూరపరిచినందుకు స్తోత్రం. సంతోషించాలని దేవుని మందిరం. అప్పుడే ఇది పరిపూర్ణమైన సంతోషంగా, పరిపూర్ణమైన జీవం, పరిపూర్ణమైన ఆశీర్వాదాలుగా మీకు ఉంటుంది. కనుక ఈ 7 రకాలుగా నువ్వు సంతోషించాలి. ఈ 7 విధాలుగా నువ్వు పరిపూర్ణుడుగా మార్చబడాలి. పరిపూర్ణంగా ఉంది. 1, దేవుని ప్రేమ. వాక్యము గైకుంటేనే దేవుని ప్రేమ. పరిపూర్ణ విశ్వాసం, దేవుడు చెప్పింది చెయ్యి. పరిపూర్ణ నిరీక్షణ, మొదట్లో ఎలా ఉందో నీ భక్తి చివరి వరకు అలాగ ఉండాలి. అదే నీ పరిపూర్ణ నిరీక్షణ. పరిపూర్ణ బలం, ఏ పరిస్థితుల్లోనైనా దేవుడే నిన్ను బలపరచాలని, దేవుడే నీ బలమని గుర్తించు. పరిపూర్ణ సంతోషం అంటే ఏంటంటే దేవునిలో ప్రార్థన జీవితం కలిగి, వాక్యానందం కలిగి, దేవునిలో పరవశిస్తూ జీవించు. ఏమండి, ఇక చాలా విషయాలు ఇక్కడ మనం పొందుపరిచాం కనుక నేను ఎక్కువగా చెప్పలేక ఆపుతున్నాము. ఇక 4వది, దేవుని సన్నిధిలో మనకి ఏదైనా మంచి జరిగింది, మేలు జరిగింది, దేవుని సన్నిధిలోనే ఆనందిస్తూ పరిపూర్ణమైన జీవితాన్ని ప్రభువులోనే పొందుకోవాలి. పరిపూర్ణ సంతోషాన్ని గురించి చెప్పాం. ఇక పరిపూర్ణమైన మరి దేవుని సన్నిధిలో పొందే అర్పణలు పరిపూర్ణంగా ఉండాలి, అసంపూర్ణంగా ఉండొద్దు, అయిష్టంగా చేయొద్దు. ఏదైనా దేవుని కోసం ఇష్టంగా ఉత్సాహంగా చేయాలి. ఇక 7వది ఏంటంటే దేవుడు ఏదైనా మహత్కార్యాలు, అద్భుతాలు చేసినప్పుడు వాటిని పరిపూర్ణమైన ఆనందంతో ఆయనకి కృతజ్ఞత చెల్లిద్దాం. దేవుడి మాటలు దీవించగలని